అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఉన్నట్టుండి లక్షాధికారులు అయిన వారు ఈ లోకంలో చాలా మందే ఉన్నారు. ఎప్పుడో తెలియకుండా దాచుకున్న వస్తువులు ఇప్పుడు డైమండ్స్ కంటే విలువైనవిగా మారుతుండడం చూస్తున్నాం. అలాంటి వాటిలో షేర్లతో పాటు కరెన్సీ నోట్లు కూడా ఉంటాయంటే నమ్ముతారా? ఈ డిజిటల్ యుగంలో ఒక పాత 5 రూపాయల నోటు కూడా మిమ్మల్ని లక్షాధికారిని చేస్తుందంటే మీరు నమ్మగలరా? ఒక చిన్న 5 రూపాయల నోటు వల్ల అంత అదృష్టం వస్తుందా అని మీరు ఆశ్చర్యపోతారు కూడా. కానీ అది నిజం. పాత 5 రూపాయల నోటు వల్ల లక్షలు ఎలా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. పాతకాలం నాటి నాణాలు సేకరణ పిల్లలకు పాత సంస్కృతులు నేర్పుతాయని మీరు నమ్ముతారా? 1. నమ్ముతాం. 2. నమ్మము. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పాతకాలం నాటి నాణాలు, వస్తువులు, వివిధ దేశాల కరెన్సీ సేకరించడం కొంతమందికి ప్రత్యేక హాబీగా ఉంటుంది. మనలో కూడా చాలా మంది మన చిన్ననాటి వస్తువులు దాచుకుంటాం. ఇలాంటి సేకరణకు చెందినదే కరెన్సీ నోట్ల కలెక్షన్. ఇందులో చాలా రకాలు ఉంటాయి. కొందరు నాణాలు సేకరిస్తారు, మరికొందరు పాతకాలం నాటి నోట్లు కలెక్ట్ చేస్తారు. వీరిలో పాత కరెన్సీ నోట్లు, ముఖ్యంగా కొన్ని ప్రత్యేక సీరియల్ నెంబర్లు లేదా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న రూపాయల నోట్లు సేకరించి దాచిపెట్టుకున్న వారు ఇప్పుడు లక్షాధికారులు కాబోతున్నారు. అదెలాగంటే, ఇలాంటి రేర్ ఐటమ్స్ కలెక్ట్ చేసే వారిలో కొందరు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వాటిని కొనుక్కుంటారు. జనరల్ గా అలాంటి వారు పురాతన వస్తువులు వేలం వేసే కార్యక్రమాల్లో పాల్గొని వాటిని కొనుక్కుంటారు. ఇలాంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. ముఖ్యంగా పాత 5 రూపాయల నోట్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నోట్లు దాని ప్రత్యేకమైన సీరియల్ నెంబర్, దానిలోని కొన్ని ప్రత్యేక గుర్తులు లేదా చారిత్రక ప్రాముఖ్యత కారణంగానే మార్కెట్లో ఎక్కువ ధరను పొందుతున్నాయని ఈ రకమైన రూపాయల నోట్లను కొనుగోలు చేసే ఆసక్తి ఉన్నవారు చెబుతున్నారు. పాత కరెన్సీ నోట్లలో 5 రూపాయల నోటుకు కాస్త ప్రత్యేకత ఎక్కువే ఉంది. దాని సీరియల్ నంబర్, డిజైన్ తదితర అంశాలను బట్టి సేకరణదారులు వీటిని ఎక్కువ ధరకు కొంటారు. అదెలా అంటే, 786 సంఖ్యకు ఇస్లామిక్ మతంలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ సంఖ్య ఉన్న నోట్లు సేకరించేందుకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతుంటారు. మీ దగ్గర పాత 5 రూపాయల నోటులో 1, 2, 3, 4, 5, 6 వంటి సీరియల్ నెంబర్లతో ఉన్న నోట్లు చాలా అరుదు. ఇలాంటివి ఎవరి దగ్గర ఉంటే వారు చాలా గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. అటువంటి సంఖ్యల ప్రత్యేకత వాటి విలువను కూడా పెంచుతుంది. కొన్ని 5 రూపాయల నోట్ల మీద ట్రాక్టర్ పై ఉన్న ఒక రైతు బొమ్మ ఉంటుంది. ఇది కూడా చాలా అరుదు. ఇలాంటి వాటిని సేకరించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా 1 రూపాయి నోటు స్థితి దాని విలువను నిర్ణయిస్తుంది. అంటే చినిగిపోకుండా ఎక్కువగా ఉపయోగించని రూపాయల నోట్లు కూడా మార్కెట్లో మంచి ధరకు అమ్ముడవుతాయి. ఇంటిని శుభ్రం చేసే సమయంలో అకస్మాత్తుగా కంటికి కనిపించే పాత పుస్తకం లేదా పిగ్గీ బ్యాంక్ లో ఇలాంటి పాత 5 రూపాయల నోట్లు మీకు దొరికే అవకాశం ఉంది. కొన్ని సెంటిమెంట్ గా, కొన్ని వారి క్లోజ్ పర్సన్స్ ఇచ్చిన తీపి గుర్తులుగా భావించి పుస్తకాల్లో దాచుకుంటారు. ఇలాంటివి మీ దగ్గర ఉన్నాయేమో ఓసారి చెక్ చేసుకోండి. మీ పాత కరెన్సీ నోట్లను అమ్మడానికి అనేక జాతీయ, అంతర్జాతీయ వేలం వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఈబే, కాయిన్ బజార్ ఇలాంటి నాణాల సేకరణ వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా వాటిని అమ్ముకోవచ్చు. మీ వద్ద ఉన్న నోట్లను అమ్మే ముందు దాని విలువను గుర్తించండి. అంటే మీ దగ్గర ఉన్న రూపాయి నోటు అరుదైనదో కాదో చెక్ చేయండి. చిరగకుండా నీట్ గా ఉంటే దానికి మరింత డిమాండ్ ఉంటుందని గుర్తు పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో అంశాలు పరిగణించి చివరికి ఆ నోటు ధరను మీరే నిర్ణయించవచ్చు. ముందుగా మీరు మీ దగ్గర ఉన్న 5 రూపాయల నోట్ల వివరాలు, వాటి హై క్వాలిటీ ఫోటోలను అప్లోడ్ చేయండి. ఈ విధంగా నాణేలను అమ్మడం చట్టబద్ధమే అయినప్పటికీ మీరు అమ్మే ప్లాట్ఫామ్ నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదవండి. రూపాయి నోటు నాణ్యత ఎంత బాగుంటే దాని విలువ అంత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా చిరిగిన, ఎక్కువగా మడత పెట్టిన కాగితాలను ఎవ్వరూ కొనడానికి ముందుకు రారు అనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి.